ఫ్రెండ్స్, మీ ఇంట్లో పెయింటింగ్ వర్క్ చేయించుకుంటున్నారా? ఒక్కసారి వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అలాగే పెయింటర్స్ కూడా ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది పెయింటర్స్ అయితే నన్ను కామెంట్ చేసి తిట్టచ్చు. నేను అందరు పెయింటర్ని అయితే అనడంలే, కొంతమంది పెయింటర్లు చేసిన వలన ఈ విధంగా వర్క్ వస్తుంది. ఈ మూలల్లో కానీ, అలాగే లప్పం పెట్టేటప్పుడు కానీ, లప్పం సరిగ్గా కలుపుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. వీళ్ళకి పని వద్దని చెప్పి 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మీరు కూడా ఈ విధంగా తప్పు చేసుకోకూడదని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. అంతేగాని పెయింటర్లు తక్కువ చేసి అయితే కాదు. ఈ విధంగా పెయింట్ వర్క్ చేశారు. మీ పెయింటర్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇట్లా చేసేది కరెక్ట్ కాదనేది. అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. మొత్తం ఇల్లంతా చూపిస్తాను మీకు ఎట్లుంది ఏం కథ అనేది. ఎక్కువ ఊళ్ళల్లోనే చేసినారు ఈ విధంగా. వీళ్ళు ఊళ్ళల్లో ఎవరు చూడర్లే అనుకొని ఎట్లా పడితే అట్లా రాకేసినారు. చిన్న చిన్న గోళ్ళకు కూడా అట్లా పెట్టేసినారు. ఈ విధంగా అయితే మీరు చేసుకోకండి. చేసుకున్నారనుకో ఫ్యూచర్లో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ ఏముంది, ఇక్కడ 4 ఫ్లోర్ బిల్డింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేసినారు వీళ్ళు. ఈ విధంగా ఇవ్వకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎట్లా వర్క్ చేసినారో మీరు కూడా కామెంట్ చేయండి. ఇది వర్క్ బాగుందో బాగలేదు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంటి ఓనర్లకి అయితే అస్సలు నచ్చలే. ఇంటి ఓనర్లకి ఏముంది, నాకే నచ్చలేదు ఈ పెయింట్ వర్క్ అనేది. ఎట్లా పడితే అట్లా తిక్కేసినారు, ఎట్లా పడితే అట్లా. అసలు పేపర్ అనేది సరిగ్గా కొట్టలేదు. కొట్టింటే సరిపోవు, పేపర్ కొట్టింటే సరిపోవు. పేపర్ అనేది ఎట్లా పడితే అట్లా కొట్టేసినారు వాళ్ళు. కొట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇంటి ఓనర్స్ డెసిషన్ తీసుకొని వీళ్ళు వద్దు, మనకి వేరే వాళ్ళని ఇస్తామని చెప్పి ఇచ్చినారు. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. మొత్తం లప్పంతా కారిపోయిందంతా, అంతా కిందికి కారిపోయింది. చూడండి ఎట్లా కారిపోయిందంతా. ఇది బయట గోడ, మనకి స్టేర్ కేస్ దగ్గర బయట గోడ. ఇది ఈ గోడకంతా మొత్తం కారిపోయింది. చూడండి అంత ఎట్లా కారిపోయింది చెప్పండి. ఇది కరెక్టా వర్క్ అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెయింట్ వర్క్ చేసేవాళ్ళు ఈ విధంగా కారిపోతే దీనికి ఫ్యూచర్ ఉంటుందా చెప్పండి. అందులో అడిగితే పెయింటర్ ఏమవుతుంది, దీనికి ఏమన్నా అవుతుందా, పేపర్ కొడితే పోతుంది అంటున్నాడు పెయింటర్. ఇది కరెక్ట్ కాదనేది మీరు కామెంట్ చేయండి. పేపర్ కొడితే పోతుందా, వెళ్ళిపోతుందా లేదని కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇది ఎక్కువ రోజులు ఉండదు, పెచ్చులు ఊడిపోతుంది. ఇది ఎక్కువ నీళ్ళు కలుపుకున్నాడు. నీళ్ళు కలుపుకొని పెయింట్ అనేది లప్పం పూసేసినాడు. ఇది పెచ్చులు ఊడిపోతుందా ఊడిపోదు అనేది కంపల్సరీగా కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసి అయితే ఉండదు ఎక్కువ రోజులు, ఇది ఖచ్చితంగా ఊడిపోతుంది. ఊడిపోయేది మాత్రం గ్యారంటీ. చూడండి ఈ విధంగా చేసినాడు మొత్తం అంతా. ఇంకా చాలా ఉంది. ఇల్లు చూపిద్దాం అనుకున్నాను, కాకుంటే ఇంటి ఓనర్ ఇల్లు చూపియద్దు అన్నాడు. ఇల్లు చూపిస్తే మళ్ళీ బాగుండదు వాళ్ళకి అని చెప్పి ఇల్లు చూపియద్దు, ఈ వర్క్ చేసినది మాత్రమే చూపి, ఇది కరెక్టా కాదా అనేది చూపి, అప్పుడే పెయింట్లు చాలా మందికి అర్థమవుతుంది అన్నాడు. ఇది కరెక్టా కాదనేది మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మన ఛానల్లో ఓన్లీ ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి. అది నేను తప్పు చేసినా, ఇంకో తప్పు చేసినా కూడా మన తప్పు గురించి పని ఇట్లా చేయకూడదు అని చెప్పి మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తుంటాయి. మీరు కూడా చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. ఇంకా దీంట్లో ఇదే కాదు, ఇంకా చాలా ఉండదు పెయింటింగ్ వర్క్. చూపించాలనుకుంటే చూపించచ్చు, చూపియద్దు అంటున్నాడు ఇంటి ఓనరు. ఎందుకంటే మా ఇల్లంతా అందరు చూస్తారు, ఇది చెడిపోయింది అని చెప్పి అంటున్నాడు ఇంటి ఓనరు. అది కరెక్టే కదా, అందరు చూస్తారు కాబట్టి వద్దంటున్నాడు. ఈ కొద్దిగా మాత్రం చూపిస్తున్నాను. మీకు ఎక్కువ కిచెన్లోనూ అతను గబ్బు లేపిండేది. బయట గోడలు స్టేర్ కేస్ దగ్గర కనపాడు కాబట్టి ఎవరు పట్టించుకోరు కాబట్టి అట్లా చోట్ల ఎక్కువ గబ్బు లేపినాడు. అసలు పేపర్ కొడితే పోతుంది, దీనికి ఏమవుతుంది అంటాడు. అతనికే తెలుసాలి, మనకి తెలియదు. ఇట్లా పేపర్ కొడితే పోతుంది, ఏమవుతుంది దీనికి, ఇది ఊడిపోదు, ఎప్పటికి ఊడిపోదు, నేను గ్యారెంటీ అంటున్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా అయితే ఊడిపోతుంది లేదని మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసి ఇది ఉండదు, ఎందుకంటే ఇప్పుడే ఇట్లా మొత్తం జారిపోయిందంటే ఫ్యూచర్కి అంతా పెచ్చులు మొత్తం అంతా ఊడిపోతుంది. కాబట్టి మీరు కూడా చూసుకోండి, కాంట్రాక్టర్స్ కూడా, ఇంటి ఓనర్స్ కూడా ఇట్లా జరుగుతుందా లేదా, వర్క్ ఎట్లా జరుగుతుందన్నా లేదని చూసుకోండి. అపార్ట్మెంట్లో అయితే వెళ్ళిపోతుంది.